కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఖమ్మం కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారంటూ కూడా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. దీని మీద కాంగ్రెస్ నాయకులుగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే బండి సంజయ్ గారికి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తీసేశారో ముందు ఆయన తెలుసుకోవాలా. కాంగ్రెస్ పార్టీలో కాదు, బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్లో బీజేపీ కోవట్లు వాళ్ళు పనిచేసుకోవటం వల్లనే ఇతను కరెక్ట్గా మాట్లాడుతున్నాడో ఏదో చెబుతా ఉన్నాడో, ఇతను ఏదో అనుకూలంగా పార్టీ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడట్లేదని ఇతన్ని తొలగించి కిషన్ రెడ్డి గారిని పెట్టారు. ఎందుకు ఇతన్ని తీశారో కూడా తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఆయనకు ఉంది. ఈయన కాదు, ఆ పార్టీ నిండా అటోళ్ళు ఇటోళ్ళు అటు ఉన్నారు కాబట్టి అది ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా బుద్ధి చెప్పారు. అధికారంలోకి వస్తామని చెప్పి విర్రవీగినటువంటి బీజేపీని కూడా నేలకేసి కొట్టారు. అట్లాగే బీఆర్ఎస్ని కూడా కొట్టారు. కవితని అరెస్టు చేయకపోవటం, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలని వెలికి తీయటంలో పూర్తిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ అన్నిటి మటుకే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతోని అనేక రకాలుగా ఉన్న ప్రజలందరూ కూడా, అన్ని రకాల ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించేపటికల్లా వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచక ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ స్థాయికి తగిన మాటలు మాట్లాడాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తుందా లేదా అని బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులేంటో తెలుసుకొని వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు అందులో కోవర్ట్లు ఉన్నారా, ఇందులో కోవర్ట్లు ఉన్నారా, అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి దేశంలో మరి ఆకాశాన్ని అందుకునేటటువంటి రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళు నిజమైన హిందుత్వంతో కూడా పనిచేయటలే, కేవలం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని, మీకు నిన్న మొన్న కొన్ని మీరు పత్రికల్లో చూసినట్టయితే, నేను టీవీలో పత్రికలో కూడా చూశాను, నలుగురు పీఠాధిపతులు, ఎవరైతే ఆదిశంకరాచార్య లాంటి వాళ్ళు ఎవరో నలుగురు పీఠాధిపతులు పేర్లు సరిగా గుర్తులేదు కానీ వాళ్ళు మేము కూడా అయోధ్యకు పోవటానికి ఇష్టపడట్లేదు, మేము అయోధ్య రామ మందిరం ఓపెనింగ్కి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మరి మీరు వెళ్ళట్లేదని అడిగితే, అసంపూర్తిగా ఉన్నటువంటి రామ మందిరాన్ని అడావుడిగా ఇప్పుడు ప్రారంభిస్తున్నారని, ఇంకా అది పూర్తిగా పనులు కాలేదని చెప్పేసి, అది రామ మందిరాన్ని పూర్తిగా చేయకుండా చేయటం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి, హిందూ ధర్మం కూడా కాదు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా చాలామంది అదే ఆలోచనతో ఉన్నారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రేపు రాబోయే ఎన్నికల్లో గెలవటం కోసం బీఆర్ఎస్ వాళ్ళు నానా తంటాలు పడుతూ ఉన్నారు. రాముడితో పాటు వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతోని. కానీ నిజంగా ఎవరైతే ఈ దేశంలో రామ మందిరం కోసమా లేకపోతే బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నటువంటి అనేక మంది జాతీయ స్థాయి నాయకులను అందరినీ కూడా పక్కకు నెట్టి అదానీ అంబానీల నినాదంతో ముందుకు పోతున్నటువంటి ఇవాళ మోదీ గారు ఇవాళ రామ మందిరం గురించి మాట్లాడుతూ ఉంటే అది కేవలం మతాల మధ్యలో స్విచ్ పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకొని మరొకసారి అధికారంలోకి రావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాటి మీద ఆలోచన చేయమని చెప్పండి బండి సంజయ్ గారికి. కానీ అటువంటివన్నీ జరగకుండా ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు అయ్యేటట్టు ఏదైతే ప్రజలకు మీరు వాగ్దానాలు చేశారో అవి నిలబెట్టుకోవాలి తప్ప వారు అందులో కోవర్ట్లు ఉన్నారు, వారు ఇందులో కోవర్ట్లు ఉన్నారని పనికిరాని మాటలు పెట్టి కాలయాపన చేస్తూ ఏదో పేపర్లో రావాల, టీవీలలో కనపడాలనేటటువంటి మాటలు మాట్లాడొద్దని సంజయ్ గారికి మీ ద్వారా నేను హితవు చెప్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పట్ల మీరు ఇప్పుడే, మేము మొన్న అధికారంలోకి వచ్చి 4 రోజులైంది, ఎప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి, మరికొన్ని మేము 100 రోజులు టైం తీసుకున్నాం. ఆ రోజు మా మేనిఫెస్టో చెప్పేటప్పుడు లేకపోతే మా 6 గ్యారంటీ చెప్పేటప్పుడు కూడా 100 రోజుల లోపల మేము అవన్నీ చేస్తామని, 100 రోజులు అయిన తర్వాత ఏదైనా కాకపోతే మాట్లాడాలి తప్ప బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణలో మళ్ళీ 5 ఏళ్ల పాటు మేము ఈ అజ్ఞాతవాసం అరణ్యవాసం చేయాలని చెప్పి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఈ చౌకబారు మాటలన్నీ కూడా బంద్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. అంటే గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలైతే, కీలక వ్యాఖ్యలైతే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బీజేపీ నాయకులు కావచ్చు, అటు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. కానీ ఇటువంటి అంటే ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఏమన్నా కొంత నష్టం చేకూర్చే అవకాశం ఏమన్నా ఉందంటారు సార్? అంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, మనం ఎందుకు మాట్లాడుతున్నామో ఏ సందర్భంలో మాట్లాడుతున్నామో ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే
అబద్ధాలు మాట్లాడలేకనే మేము వెనకబడ్డామని చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్పారు, ఎవరు ఎక్కువ చెప్పినటువంటి అన్ని వాళ్ళు చెప్పిన మాటలు విని 10 సంవత్సరాల నుంచి ఆచరణ సాధ్యం కానటువంటి మాటలన్నీ చెబుతూ వాళ్ళు తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా కుంటుపట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాన్ని చేసింది అన్ని ప్రజలు గమనించే మొన్న బుద్ధి చెప్పారు. ఇక వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము అందువల్ల నష్టపోయాము, ఇందువల్ల నష్టపోయాము, మేము ఎమ్మెల్యేని మార్చలేక నష్టపోయామని వాళ్ళు ఏరు దాటిన దాకా ఏటి మల్లయ్య, ఏరు దాటిన తర్వాత ఏదో బోడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఏళ్ల మీద పెట్టేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు కూడా అందులో మొత్తం బొమ్మల్లాగా నిలబడ్డారు తప్ప వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయటం వల్లనే జరిగింది. ప్రజలు పూర్తిగా అవగాహనతో ఉన్నారు, పిచ్చివాళ్ళు ఎవరు లేరు. మీరు ఎవరు ఏం మాటలు చెప్పినా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళు ఏదైతే మొన్న చెప్పారో 14 సీట్ల వరకు మేము ఖచ్చితంగా గెలుస్తామని, ఖచ్చితంగా 14 సీట్లు గెలుస్తాం. అలాగే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈరోజు జరిగేటటువంటి జోడో యాత్ర కూడా మళ్ళీ పూర్తిగా ప్రజానికాన్ని అప్రమత్తం చేస్తూ రామ మందిరం పేరు మీద మోసం చేస్తున్నటువంటి బీజేపీ విధానాలను ఎండగడుతూ దేశంలో అత్యధికంగా పెరుగుతున్నటువంటి ధరలని నియంత్రించాలని చెప్పేసేటటువంటి నినాదంతో ఈరోజు పశ్చిమ నుంచి తూర్పు వరకు మరి పాదయాత్ర స్టార్ట్ చేశారు. అదే మేము మణిపూర్ నుంచి ముంబై దాకా గతంలో చేసినటువంటి భారత్ జోడో యాత్ర చాలా వరకు చైతన్యం తీసుకొచ్చింది కూడా. అలాగే ఇప్పుడు కూడా ఖచ్చితంగా కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు కూడా మరి భారత్ జోడో యాత్ర తర్వాతనే విజయం సాధించాయి. ఖచ్చితంగా రేపు కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యాత్రలు పడతాయి. వాళ్ళు మాట్లాడే మాటలు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నా కూడా అవకాశవాదంగానే మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాస్తవాలు కాదు. ఖచ్చితంగా వాళ్ళ ఆరోపణలు ఎయ్యి కూడా నిజాలు కాదు. ప్రజలు అవన్నీ కూడా గమనంలోకి తీసుకుంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రం. సో ఇక్కడ కొంతమంది అంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని కూడా అడిగి అసలు బండి సంజయ్ వ్యాఖ్యల మీద వారు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు సంగతి ఇప్పుడు అడిగాను. సో కార్పొరేటర్గా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులుగా బండి సంజయ్ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? అంతకుముందు ఏ టీము బి టీము బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు గారడి చెప్పుకుంటా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కాంగ్రెస్ని లేవకుండా చేద్దామనే ఆలోచనతోనే చేశారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, మాటలు గారడి కాదు చేతల్లో చూపించారు. అయినా కానీ వాళ్ళు కనువిప్పు కలగట్లేదు, ఇంకా అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో మేము ఉన్నాం, స్టేట్లో బీఆర్ఎస్ అంటే బి టీము బీజేపీ అని వాళ్ళ ఆలోచనలు మానుకొని ఉన్న అభివృద్ధి మీద పాటుపడాలా, ఇప్పుడు జరిగిన సంక్షేమ ఫలాలు అందుతూనే అందలేదా అని ప్రజల పక్షాన నిల్చొని వాళ్ళకి అందేటట్టు ఏర్పాటు చేయాలని. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు, దాన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, రెండోది కార్పొరేటర్ల తరఫున. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మతి భ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు పూర్తిగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రానున్న ఎంపీ ఎలక్షన్లలో ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతో, ప్రధాన లక్ష్యంతో ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారే తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు ఉన్నారన్న వాదనలతో అసలు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, పూర్తిగా బీఆర్ఎస్ అలాగే బీజేపీ బీఫామ్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వారు ఒకరినొకరు ఆ బీఫామ్గా ఉండి ఆ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఓటమి పాలన ఓటమి నుంచి కూడా తేరుకోలేక ఇట్లాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారే తప్పితే ఈ వ్యాఖ్యలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.